It's just you. It's just you. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుష్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో నా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ వీడియో. నేను ఎంతో ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను నా ప్రెగ్నెన్సీ అని తెలిసిన దగ్గర నుంచి. నా ఫోటోషూట్ కోసం చాలా ఇన్స్పిరేషన్ పిక్చర్స్ అవన్నీ సేవ్ చేసుకుంటూ ఉన్నాను సిన్స్ నాకు తెలిసిన దగ్గర నుంచి. ఇన్స్టాగ్రామ్లో కానీ పింట్రెస్ట్లో నాకు కనిపించినవన్నీ సేవ్ చేసుకుంటూ ఉన్నా. సో అవన్నీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే టైం వచ్చేసింది. సో ఇది వీకెండ్ అనమాట, ఫ్రైడే రోజు. నా వర్క్ అయిపోయినాక ఫొటోస్ దిగుదామని అనుకున్నాను. సో వర్క్ చేసుకుంటూ నేను ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుంటున్నా. ఇది వచ్చేసి పెసరట్టు, చాలా హై ప్రోటీన్ అండ్ చాలా మంచిది ప్రెగ్నెన్సీలో. ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తినేదాన్ని నేను. దాని తర్వాత రాగి మాల్ట్ తాగుతున్నాను. ఇందులో కొంచెం మిల్క్ మిక్స్ చేసుకొని తాగేదాన్ని, కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఉత్తగా అయితే తాగలేను నేను. దాని తర్వాత లంచ్ వచ్చేసి నాన్న మటన్ బిర్యానీ ట్రై చేశారు. నాన్న ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఏది రికమెండ్ అయితే లైక్ రెసిపీస్ అవి ట్రై చేస్తాను, నేను చేస్తాను అని అంటూ ఉంటారు. సో ఈసారి నాకు తెలిసి షార్ట్స్లో అది వచ్చింది అనుకుంటా, అందుకే మటన్ బిర్యానీ ట్రై చేశారు. చాలా బాగా వచ్చింది. అండ్ మటన్ బిర్యానీ కొంచెం ఉడకడం కష్టం కదా, కానీ చాలా బాగా ఉడికింది అండ్ చాలా సాఫ్ట్గా వచ్చింది. సో లంచ్ అయిపోయినాక క్విక్గా చేంజ్ చేసేసుకున్నాను. ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్. నేను ఆజియోలో ఆర్డర్ చేసుకున్నా. సో నేను ఈ పిక్చర్స్ నేను ఇన్స్టాగ్రామ్లో చాలా మంది దగ్గర చూశాను, ఇలా కంప్లీట్ బాడీకాన్ బ్లాక్ డ్రెస్ వేసుకొని దిగడం. సో నేను వాళ్ళు పెట్టిన పోజెస్ ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సందీప్ ఏమో ఇలా పెట్టు అని చెప్తున్నారు. ఈ డ్రెస్ని నేను సింపుల్ ఇయర్ రింగ్స్తో స్టైల్ చేశాను. నెక్ పీస్ కానీ బ్రేస్లెట్ కానీ ఏం పెట్టుకోలేదు. అండ్ హెయిర్ వచ్చేసి కర్ల్స్ చేసుకున్నాను, ఫుల్ షూట్ మొత్తానికి సరిపోతుందని. ఈ డ్రెస్ వేసుకోగానే నాకు ఏదో ఒక సెలబ్రిటీ ఫీల్ వచ్చేసింది. సెలబ్రిటీస్ యూజువల్లీ ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటారు కదా ప్రెగ్నెన్సీలో. అండ్ త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ నా బేబీ బమ్ కనిపిస్తుందా అని అందరినీ ఇరిటేట్ చేస్తూ ఉండేదాన్ని అదే క్వశ్చన్ అడిగి. కానీ ఈ డ్రెస్లో నా బేబీ బమ్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, చాలా హ్యాపీ అయిపోయాను నేను ఈ డ్రెస్లో. అండ్ ఈ ఫోటోషూట్ వచ్చేసి మేము మా సిట్అవుట్లో చేస్తున్నాం. ఇక్కడ ఒక సోఫా ఉండేది, అది జరిపేసి ఇది నేను వాల్పేపర్ ఎప్పుడో అంటించాను లైక్ 1 year బ్యాక్. సో దాని ముందు చాలా బాగా వస్తుందని ఇక్కడ ఒక సెటప్ కూడా చేసాము, కార్నర్కి లీవ్స్ అలాగా. సో ఇక్కడ చేద్దామని. అండ్ ఫొటోస్ ఎవరు తీస్తున్నారు తెలుసా? ఐషు. సో ఐషు ముంబై నుంచి వచ్చింది మామూలుగా వెకేషన్ కోసం. సో వచ్చింది కదా అని బుక్ చేసేసాను ఫొటోస్ తీయాలని. సో మా వాడకం ఎలా ఉంటుందో చూస్తావు కదా అన్నట్టు చేశాను. సో ఇక్కడ ఫోటోషూట్ కంటే ఫన్ ఎక్కువ అవుతుంది. చాలా నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఈ ఫోటోషూట్ కంప్లీట్ చేసాము. ఫైనల్లీ పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి ఎండ్ రిజల్ట్. It's just you. It's just you. It's just you. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్లో ఫొటోస్ దిగడానికి మేము గండిపేట లేక్కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ. సో నాకు గోల్డెన్ అవర్లో ఫొటోస్ కావాలి అని ఎప్పటి నుంచో ఉండింది. గోల్డెన్ అవర్ అంటే లైక్ సన్సెట్ అవుతున్నప్పుడు. అండ్ వెళ్ళినప్పుడు చూస్తే బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఫుల్లీ క్రౌడెడ్ ఉంది ఆ ప్లేస్. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నారు కదా, డెఫినెట్లీ ఫోటోషూట్ అయితే ఫ్లాప్ అయిపోయింది అనుకున్నాను నేను. అంతమంది ముందు పోజ్ ఇవ్వాలంటే చాలా ఎంబారసింగ్గా అనిపించింది. కానీ అంత బ్యూటిఫుల్ సన్సెట్ని మిస్ చేసుకోవడం ఎందుకు అని, ఎలాగో వచ్చాం కదా అని ఫ్యూ పోజెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. సందీప్ జనరల్లీ ఇలాంటి పోజులు ఇవ్వడానికి కొంచెం సిగ్గుపడతాడు, కానీ తనే చాలా కంఫర్టబుల్గా పోజెస్ ఇస్తున్నారు. నేనే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. అబ్బా ఇప్పుడు ఈ షూట్ అవసరమా, ఇంకో రోజు పెట్టుకుందామా అనిపించింది నాకు ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను అనుకున్న పోజ్లో ఐషుతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. అండ్ తను ఎలా నుంచోమని చెప్తుందో మాకు వినిపించట్లేదు. సో ఎలాగోలాగా ఫ్యూ బ్యూటిఫుల్ షార్ట్స్ అయితే వచ్చాయి ఇక్కడ.
అండ్ ఈ సీక్వెన్స్ ఉంది కదా, ఇది నేను ఎందుకు షూట్ చేస్తున్నానంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రెగ్నెన్సీ రీల్ లాగా పెడదామనేసి ఇవి షూట్ చేస్తున్నాము. ఈ వైట్ అవుట్ఫిట్తో అండ్ ఆ బ్యూటిఫుల్ సన్సెట్ బ్యాక్గ్రౌండ్తో పిక్చర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఇది వచ్చేసి ఎండ్ రిజల్ట్. It's just you. It's just you. It's just అండ్ ఆ షూట్ అయిపోయాక ఇంటికి వచ్చేసరికి చాలా చాలా టయర్డ్ అయిపోయాను నేనైతే. మార్నింగ్ నుంచి నుంచొని షూట్ చేస్తూనే ఉన్నాను కదా. అండ్ బయట కూడా లైట్గా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. నాకు మంచిగా ఏదైనా హాట్గా తినాలనిపించింది. అందుకే ఇక్కడ అమ్మని క్రిస్పీ కార్న్ చేయమన్నాను. లాక్డౌన్లో ఒకసారి క్రిస్పీ కార్న్ ట్రై చేసాము యూట్యూబ్లో చూసి, కానీ అవి పేలుతాయి అన్నమాట పాప్కార్న్ లాగా ఆయిల్లో వేయగానే. అందుకే నాకు చాలా భయం. కానీ అమ్మ నేను ఈజీగానే చేస్తాను, నాకేం పేలవు అనింది. సో అందుకే ట్రై చేయమన్నాను. ఇదేంటంటే మనం రెస్టారెంట్స్లో బఫేస్లో తింటాం కదా, స్టార్టర్ లాగా ఇస్తారు, ఆ స్టైల్ అనమాట. సో ఫస్ట్ క్రిస్పీ కార్న్ ఉడకపెట్టేసుకొని దానిలో కార్న్ఫ్లోర్ అండ్ కారం ఉప్పు అన్నీ యాడ్ చేసుకొని వాటర్ లైట్గా స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇంకొకసారి కార్న్ఫ్లోర్ స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలాగా. అండ్ అది ఆయిల్లో ఫ్రై చేయడం అంతే, వెరీ వెరీ సింపుల్. సో ఫ్రై చేశాక లాస్ట్కి చాట్ మసాలా కూడా జల్లుకోవచ్చు, లేకపోతే కావాలంటే ఆనియన్స్ అలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే జస్ట్ ఫ్రై చేసేస్తున్నాం మేము అంతే. లైట్గా చాట్ మసాలా స్ప్రింకిల్ చేస్తున్నాను ఇక్కడ. ఒకసారి ఆ క్రిస్పీనెస్ సౌండ్ వినండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకొక డ్రెస్లో షూట్ చేయడం మిగిలిపోయింది. సో ఆ రోజు మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి షూట్కి రెడీ అయిపోతున్నాను నేను. అండ్ ఐషు చూసారా ఎంత కష్టపడి నాకు ఇక్కడ ఫొటోస్ తీస్తుందో. థ్యాంక్ యూ సో మచ్ ఐషు. అండ్ అది కూడా తను ఆ రోజు వెళ్ళిపోవాలి ముంబై, ఇంకొక 1-2 అవర్స్లో తన బస్సు ఉంది, అయినా కూడా ఫొటోస్ తీయని పాపం తన్ని చాలా ఇరిటేట్ చేశాను. ఈ డ్రెస్ కూడా నేను ఆజియోలోనే ఆర్డర్ చేశాను. ఒక బ్రాండ్ ఉంది స్టైలీ అని, ఆ వైట్ డ్రెస్ కూడా అందులోనే ఆర్డర్ చేశా. చాలా బాగున్నాయి అందులో డ్రెస్సెస్, గౌన్స్. సో మళ్ళీ ఇక్కడ సిట్అవుట్ రూమ్లోనే ఈ గ్రీన్ మ్యాట్ వేసి ఒక చిన్న ఫోటోషూట్ కార్నర్లా రెడీ చేసాము. నేను ఇక్కడ కింద కూర్చొని పోసెస్ ఇస్తుంటే అమ్మని హెయిర్ డ్రయర్ ఫ్యాన్ పెట్టమన్నాను, హెయిర్ ఇలా ఫ్లో అవుతూ ఫొటోస్ రావాలని. పాపం ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది వాళ్ళని ఎంతగా టార్చర్ చేశాను నేను ఈ ఫొటోస్ కోసం అని. ఈ డ్రెస్ని వచ్చేసి నేను నా సిల్వర్ జ్యువెలరీతో స్టైల్ చేశాను. రెడ్ డ్రెస్ కదా, సిల్వర్ జ్యువెలరీ బాగుంటుందని. అండ్ హెయిర్ వచ్చేసి నిన్న చేసుకున్న కర్ల్సే. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఆయిలీగా కూడా అయిపోయింది హెయిర్, అయినా కూడా పర్లేదని షూట్ కంటిన్యూ చేస్తున్నాం. చూడండి ఐషు ఎక్కడెక్కి ఫొటోస్ తీస్తుందో నా కోసం. అండ్ ఆ చిన్న ఫెయిరీ లైట్స్ ఉంటాయి కదా, సో ఆ లైట్స్తో కూడా ఫొటోస్ కావాలని చెప్పాను. ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ అండ్ పింట్రెస్ట్లో చూసి చెప్తున్న పోజ్లే. సో ఫైనల్ రిజల్ట్ ఇలా వచ్చింది.
చూసారు కదా ఈ ఫొటోస్ కూడా ఎంత బాగా వచ్చాయో. సో ఫైనల్లీ ఫోటోగ్రాఫర్తో కూడా ఒక ఫోటో దిగాను. అండ్ ఈ ఫొటోస్ వచ్చేసి నా కెమెరాలో తీసాను. సో ఆ కెమెరా డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. చాలా కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.